ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం 3వ మంత్రం. యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. శిష్యుడు గురువుగారికి తాను ఎలా బ్రహ్మాన్ని తెలుసుకున్నాను అనే విషయాన్ని రెండవ మంత్రంలో చెప్పిన తర్వాత ఈ 3వ మంత్రంలో ఉపనిషత్తు తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నది. రెండవ మంత్రంలో శిష్యుడు ఏం చెప్పాడు? చాలా ముఖ్యమైనటువంటి ఆన్సర్, సమాధానం చెప్పాడు. అందులో నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద. ఇలా వచ్చి కూర్చోండి, ఎటువైపు రండి, చీర ఇటువైపు కూర్చొని పర్వాలేదు. అంటే నేను ఆ బ్రహ్మతత్వమును చక్కగా తెలుసుకున్నానని అనుకోను. ఐ డోంట్ థింక్ దట్ ఐ నో బ్రహ్మన్. అంటే అది నాకు తెలియదని కాదు, మళ్ళీ అది నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. అట్లన్నానని చెప్పి తెలియదని చెప్పి అనుకోవాకండి, నాకు తెలియదని కూడా కాదు. ఇలా ఎవరన్నా మాట్లాడితే మనం వెంటనే ఏమిటో ఆ డొంకద్దిరి కూడా ఆన్సర్లన్నీ చెప్తావు అంటాం మనం. కానీ ఆ పదాల్లో ఉన్నటువంటి విశేషత, ఆ శిష్యుడు ఎలా చెప్పాలనుకుంటున్నాడన్నటువంటి ఒక సూక్ష్మత మనం గ్రహిస్తే చాలా అందమైనటువంటి భాష అది. తెలియగల వాళ్ళు అలా మాట్లాడతారు, నిగూఢంగా మాట్లాడతారు, చాలా గంభీరంగా మాట్లాడతారు. అదేవిధంగా ఇక్కడ శిష్యుడు నాకు తెలియదని కాదు, కానీ నాకు తెలుసు. ఐ నో దట్ ఐ డోంట్ నో. అంటే ఏమిటి అర్థం? నేను బ్రహ్మాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జరగదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ టు నో. అది విషయం కాదు తెలుసుకోవడానికి. నోన్ లిస్ట్, అన్లోన్ లిస్ట్ రెండు చెప్పాం కదా. తెలిసిన విషయాలు, తెలియని విషయాలు. ప్రపంచంలో మొత్తం మనకు రెండు కేటగిరీస్గా చేసుకోవచ్చు. తెలిసిన విషయాలు,
తెలియని విషయాలు. బ్రహ్మం తెలిసిన విషయంలోకి రాదు, తెలియని విషయంలోకి రాదు. అర్థమైందా? కాబట్టి నాకు తెలిసిందని చెప్పలేను. తెలిసిందని చెప్తే ఏం లిస్టులోకి వస్తుంది? నోన్ లిస్టులోకి వస్తుంది. నోన్ అంటే ఏమిటి స్పెల్లింగ్? KNOWN. ఎందుకంటే మనంతా కొంచెం వెస్ట్రన్ లైఫ్ స్టైల్లో ఉన్నాం కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. తెలుసుకున్న లిస్ట్ అంటే తెలియదు, నోన్ లిస్ట్ అంటే తెలుస్తుంది. రెండో లిస్ట్ ఏమిటి? అన్నోన్ లిస్ట్. తెలుసు అంటే నోన్ లిస్టులోకి వస్తుంది. నోన్ లిస్టులోకి వస్తే బ్రహ్మను ఆబ్జెక్ట్ అయిపోతుంది. కనుక నాకు తెలుసు అని చెప్పను. తెలియదని చెప్తే అన్నోన్ లిస్టులోకి వస్తుంది. ఇప్పుడు తెలియదు, ఇంకా ముందు తెలుసుకోబోతున్నాను, తర్వాత ఆబ్జెక్ట్ అవుతుంది నాకు, ఇన్ ఫ్యూచర్ అనేది అవుతుంది. కాబట్టి నాకు తెలియదు అని కూడా చెప్పను. సో బ్రహ్మం తెలిసిన లిస్టులోకి రాదు, తెలియని లిస్టులోకి రాదు. అంటే ఏమిటి అర్థం? ఈ రెండిట్లోకి రాకుండా ఇంకేమిటండి ఆ లిస్టు? మరి రెండో లిస్ట్, మూడో లిస్ట్ తెలిసినది తెలియనిది అని చెప్పుకోవాలి. ఇట్ ఈస్ నోన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్టిఫైయబుల్. అది నేనే కనుక ఐ కెన్ నెవర్ ఆబ్జెక్టిఫై మై సెల్ఫ్. నన్ను నేను ఆబ్జెక్ట్గా చూసుకోగలనా? కనుక ఆ స్టూడెంట్ ఏం చెప్పాడు? ఆ బ్రహ్మస్వరూపాన్ని నేనే కనుక నన్ను నేను నోన్ లిస్టులో వేసుకోలేను. ఆ బ్రహ్మస్వరూపం చైతన్యం నేనే కనుక నన్ను ఆ నోన్ లిస్టులోనూ వేయలేను, తెలుసుకున్నాననే విషయంగా చెప్పలేను. అన్నోన్ లిస్టులో కూడా వేయలేను. ఎందుకంటే అదేదో ఫ్యూచర్లో తెలుసుకోబడే విషయము కాదు. ఎందుకంటే సిద్ధ వస్తు. దట్ ఈస్ ఎవర్ అకాంప్లిష్డ్ ఎంటిటీ అన్నారు. దట్ ఈజ్ ఆత్మ. ఇది ఎవరికైతే అర్థమవుతుందో ఇక్కడ వాళ్ళందరికీ బ్రహ్మం తెలిసినట్లే. ఇప్పుడు నేను మాట్లాడిన మాట ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి ఈ బ్రహ్మం తెలిసినట్లే అని శిష్యుడి. యహ నస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ అన్నాడు. మన ఎందు ఈ శిష్యుల్లో కూర్చున్న వాళ్ళందరిలో ఎవరికైతే నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ అర్థమవుతుందో తెలుసో, ఏమని? నోన వేదేతి వేదచ. నాట్ దట్ ఐ డోంట్ నో, ఐ నో. నాకు తెలుసని కాదు, నాకు తెలుసు. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు అన్నాడు. చెప్పిన తర్వాత ఉపనిషత్ ఏం చెప్తోంది? 3వ మంత్రంలో యస్యామతం తస్య మతం. యస్య అంటే ఏ బ్రహ్మవేత్తకు, యస్య అమతం తెలియదు అనే అభిప్రాయము, ఎవరికి ఏ బ్రహ్మవేత్తకైతే ఇది నాకు బ్రహ్మము తెలియదు అనే అభిప్రాయము, అమతం అభిప్రాయము, తస్య ఆ బ్రహ్మవేత్తకు మతం అది తెలియను, అతనికి తెలుసు అని అర్థం. ఏ బ్రహ్మవేత్తకైతే ఇది తెలియదు అనే అభిప్రాయము, అతనికి ఈ బ్రహ్మము తెలుసు అన్నారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే టు హూమ్ ఇట్ ఈజ్ నాట్ ఎ నోవబుల్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ నోన్ ఫర్ హిమ్. దట్ ఈస్ ద మీనింగ్. యస్యామతం తస్య మతం. టు హూమ్ ఇట్ ఈజ్ నాట్ ఎ నోవబుల్ ఆబ్జెక్ట్, ఫర్ హిమ్ ఇట్ ఈజ్ నోన్. దట్ మీన్స్ వాట్? హీ నోస్ దట్ he do not know that object. Why? It is an object, it is not an object to know. Why? I the subject only that. I means mandi ఏమిటి ఇక్కడ? ఐ అంటే మనకు మిక్చర్ అండి. మనం ఐ ఐ అని చెప్పినప్పుడల్లా రెండు ఉన్నాయి అందులో. ఇది మిక్చర్. ఏమిటా రెండు? బింబ చైతన్యం
ప్రతిబింబ చైతన్యం. నేను అనేటువంటి కాన్షియస్నెస్ చైతన్యం ఓసి. తర్వాత అహంకారం, బాడీ మైండ్ కాంప్లెక్స్ ఆర్సి. బాడీ అంటే మీడియం, స్థూల శరీరం. మైండ్ అంటే సూక్ష్మ శరీరం, ఉపాధి. సూక్ష్మ శరీరం అంటే మైండ్, అంతఃకరణం. దాన్నే చిదాభాస్ అంటారు, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు, దాన్నే జీవ అని కూడా అంటారు. కాబట్టి ఈ రెండిట్లో నిజమైనటువంటిది ప్రతిబింబంగా మీరు ఉండాలనుకుంటారా, బింబంలాగా ఉండాలనుకుంటారా చెప్పండి. ముఖంలో, అద్దంలో ముఖం చూసుకుంటున్నారు, ముఖంలో కాదు, అద్దంలో ముఖం చూసుకుంటున్నాం. చూసుకునేటప్పుడు హూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా రిఫ్లెక్షన్? యువర్ రిఫ్లెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ యు ఆర్ ఇంపార్టెంట్? ఏమండి, అద్దం మీద ఇంట్రెస్ట్ ఉండి చూసుకుంటామా? అద్దంలో ఉన్న ప్రతిబింబం మీద ఏమన్నా మనకేమైనా అనురాగము, ప్రేమ? కానీ నా మీద ప్రేమ వల్ల నా కోసం ఆ అద్దంలో చూసుకొని, అద్దంలో చూసిన తర్వాత బొట్టు ఎక్కడ పెడతారండి? బొట్టు పెట్టుకోవడానికి అద్దం చూసుకుంటారు. బొట్టు ఎక్కడ పెడతారు? అద్దంలో పెడతామా? ఎక్కడ పెట్టుకుంటాం? ముఖం మీద పెట్టుకుంటాం. అంటే ఏమిటి అర్థం? అద్దం ఉన్నది నా ముందు, డ్రెస్సింగ్ టేబుల్ బిగ్ అద్దం ఉంది, మిర్రర్ ఉంది, అక్కడ నా రిఫ్లెక్షన్ కనపడుతోంది. కానీ ఆ అద్దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను, ఆ అద్దంలో కనపడే రిఫ్లెక్షన్కి కాదు ఇంపార్టెన్స్. మరి ఎవరికి ఇంపార్టెన్స్? నాకు. అందుకని అక్కడ చూసుకుంటే ఇక్కడ దువ్వుకుంటాం, చూసేది అక్కడ, తల దువ్వుకుండేది ఇక్కడ, మేకప్ చేసుకునేదంతా ఇక్కడ, చూసేది అక్కడ ఫేస్. అదేవిధంగా ఇప్పుడు బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, కాన్షియస్నెస్ చైతన్యం, దీనివల్లనే కదా రిఫ్లెక్షన్ ఈ శరీరంలో. ఒరిజినల్ కాన్షియస్నెస్ వల్లనే కదా ఈ రిఫ్లెక్షన్ శరీరంలో, మనసులో. కాబట్టి మీరు బాడీగా ఉండడానికి, బాడీ అంటే మిర్రర్, మైండ్ అంటే రిఫ్లెక్షన్. ఎవరి రిఫ్లెక్షన్? కాన్షియస్నెస్. కాబట్టి ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం చెప్పండి. ఇప్పుడు ఏదిగా ఉండడం మీకు ఇష్టం? శరీరంగా ఉండడం ఇష్టమా, అంటే అద్దంలాగా ఉండడం ఇష్టమా, అద్దంలో కనబడే ప్రతిబింబంలాగా ఉండడం ఇష్టమా, లేకపోతే ముఖ్యమైనటువంటి మనిషి ఎవరైతే నుంచున్నాడో ఆ మూడిట్లో ఏది ముఖ్యమండి? మనిషిని చెప్పారు కదా. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటిది అద్దంతో సమానం, సూక్ష్మ శరీరం అనేటువంటిది రిఫ్లెక్షన్తో సమానం, ముఖ ప్రతిబింబంలాగే ఇక్కడ సూక్ష్మ శరీరం. అహంకారం, నేను నేను మమకారం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిఫ్లెక్షన్. దేనివల్ల ఈ రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి? అసలు మూలం ఏమిటి? బ్రహ్మం, చైతన్యం, ఆత్మస్వరూపం. ఈ బింబం నా ముఖం లేకుండా ఆ ముఖం ప్రతిబింబం పడుతుందా అండి? మిర్రర్లో పడుతుందా? పడదు. కాబట్టి బింబముఖమే, బింబముఖం అంటే నేను, అద్దంలో కనపడేది ప్రతిబింబ ముఖం. కాబట్టి బింబముఖం లేకుండా ప్రతిబింబ ముఖం కనపడుతుందా? అద్దంలో కనపడదు. కాబట్టి ప్రతిబింబ ముఖం, రిఫ్లెక్టెడ్ ఫేస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ హూమ్? ఒరిజినల్ ఫేస్. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, మీ అందరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటాను. రిఫ్లెక్టెడ్, ఇక్కడ వెరీ ఇంపార్టెన్స్. రిఫ్లెక్టెడ్ ఫేస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ విచ్ ఫేస్? ఒరిజినల్ ఫేస్. రిఫ్లెక్టెడ్ ఫేస్నే ప్రతిబింబ ముఖం అంటామండి తెలుగులో. ఒరిజినల్ ఫేస్ని బింబముఖం అంటాం. అర్థమైందా? కాబట్టి బింబముఖం లేకుండా ప్రతిబింబ ముఖం ఉండదు, ప్రతిబింబ ముఖం లేకుండా బింబముఖం ఉంటుందా ఉండదా? అంటే రిఫ్లెక్షన్, మీ ఫేస్ రిఫ్లెక్షన్ లేకపోయినా ఉంటారా? మీరు ఉండరా? ఉంటాం. ఏమండి, ఇంత చిన్న విషయం మాకు తెలియదా అండి స్వామిని? ఎందుకు అంత విడమర్చి చెప్తారు? ఎందుకంటే ఇది మీకు బాగా అర్థమైందని నాకు బాగా తెలిస్తే ఐ కెన్ గో టు దాష్టాంత. అందుకు బింబముఖం లేకుండా ప్రతిబింబ ముఖం ఉండలేదు, ప్రతిబింబ ముఖం లేకుండా కూడా బింబముఖం ఉండగలుగుతుంది. వితౌట్ రిఫ్లెక్టెడ్ ఫేస్ ఒరిజినల్ ఫేస్ క్యాన్ ఎగ్జిస్ట్, బట్ వితౌట్ ఒరిజినల్ ఫేస్ రిఫ్లెక్టెడ్ ఫేస్ క్యాన్ నెవర్ ఎగ్జిస్ట్. అంటే ఏమిటి అర్థం? ఇదేమో ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతున్నది,
ఎవరు? ఉచ్చిముఖం, ప్రతిబింబ ముఖం. ప్రతిబింబ ముఖం డిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నది, ఒరిజినల్ ముఖం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉంది, ఎవరి మీద ఆధారపడకుండా. ప్రతిబింబ ముఖం ఒరిజినల్ ముఖం మీద ఆధారపడి ఉన్నది. అంటే ఇట్ ఈజ్ ఎ స్లేవ్. ఇదేమో రాజా. బింబముఖం ఈజ్ లైక్ ఏ రాజా, నాట్ డిపెండింగ్ ఆన్ ప్రతిబింబ ముఖం ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. బింబముఖం ఉండడానికి దేని మీద ఆధారపడక్కర్లేదు. కానీ ప్రతిబింబ ముఖం ఉండాలి అంటే శరీరం ఉండాలి. ఆ ప్రతిబింబ ముఖం ఈ బింబముఖం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలోకి బింబముఖమే ఏదైతే స్వతంత్రంగా ఉంటుందో అదే కదా ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటటువంటిది. ఈ ప్రతిబింబ ముఖమేమో ఆధారపడి ఉండడం వల్ల కొంతకాలానికి పోతుంది. ఇది ఆధారపడి ఉండడం వల్ల ఇది స్వతంత్రం లేనటువంటిది, కాబట్టి ఇది బలహీనం. అదేవిధంగా ఆత్మ చైతన్యం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. కానీ అహంకారం అనేటువంటిది చూసారు, అంతఃకరణంలో ప్రతిబింబించేటటువంటి చైతన్యం దేని మీద ఆధారపడింది? ఇప్పుడు ఈ బ్రహ్మం మీద ఆధారపడింది, ఆత్మ మీద. కాబట్టి ఆధారపడేవాడు గొప్ప, ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేవాడు గొప్ప అండి. యజమాని గొప్ప, సేవకుడు గొప్ప అండి. యజమాని గొప్ప, ఎందుకంటే సేవకుడు యజమాని పెడితేనే, వాడికి స్వతంత్రత లేదు. అదేవిధంగా ఈ ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అనేటువంటిది, జీవ అనేటువంటి వాడు సేవకుడితో సమానం. చైతన్యం ఆత్మస్వరూపం ఒరిజినల్ కాన్షియస్నెస్ రాజాతో సమానం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, రాజాగా ఉండాలనుకుంటారా, సేవకుడిగా ఉండాలనుకుంటారా? రాజాగా ఉండాలని కదా ఇష్టపడతాం. కాబట్టి ఈ రెండింటిలో ఎవరు? నేను ఇప్పుడు ఆత్మ ఆర్ అహంకార? అహంకార అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబం. అహం అంటే కారం తీసేస్తే, కారం తీసేసామనుకోండి, అహం కారాలో కారా తీసేయండి. అహం నేను అనేటువంటిది సత్యం. కాబట్టి అది నా నిజస్వరూపం, అది తెలుసుకోవాలి. అది అర్థం ఇక్కడ. మతం యస్యన వేద సహా, యస్య ఏ బ్రహ్మవేత్తకు ఇది తెలియని విషయమో అతనికి తెలుసు. యస్య మొదటి లైన్లో రెండో భాగం, మతం యస్య న వేద సహ, సహ న వేద అంట. ఎవరికైతే ఈ బ్రహ్మము బ్రహ్మవేత్త ఎరుగడు అన్నాడు. అంటే ఏమిటి? సహ న వేద యస్య మతం. యస్య మతం అంటే ఎవరికైతే, సహ అంటే అతడు, యస్య ఎవనికి, మతం అంటే తెలుసో, ఎవనికి ఈ బ్రహ్మము తెలుసో, న వేద అతనికి తెలియదు అని అర్థం. ఎందుకని? అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. కారణం ఏమిటంటే విజానతాం అవిజ్ఞాతం. విజానతాం అంటే మేధావంతులకు, జ్ఞానులకు, బ్రహ్మవేత్తలకు అది అవిజ్ఞాతం, అది తెలుసుకునేటటువంటి విషయం కాదు బ్రహ్మవేత్తలకి, జ్ఞానులకి. అవిజానతాం విజ్ఞాతం, అజ్ఞానులకు అది ఆ బ్రహ్మము తెలిసే విషయం. కాబట్టి ఎవరైనా బ్రహ్మం నాకు తెలుసు అని చెప్పారనుకోండి, మీకు చూపిస్తాను బ్రహ్మంని, ఆత్మ బ్రహ్మం అంటే అందరికి అర్థం కాదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను ఆత్మను మీకు చూపిస్తానండి,
మీకు ఆత్మదర్శనమే కదా కావాలి. చాలా సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. ఇండియాలో ఏమిటి, అబ్రాడ్లో కూడా ఉన్నాయి. ఆత్మదర్శన యోగా సెంటర్. ఆత్మన దర్శనం కలిగేటట్లుగా చేస్తారట మీకు. మీరు అక్కడ కేనో వేదాంత క్లాసులు పెట్టండి, కేనోపనిషత్తు టీచ్ చేస్తే సరే, ఆ టీచరు ఆ చెప్పేవాడు కలిసి ఆత్మ దర్శనం చేయిస్తాననేవాడు. ఇంకంతే, పెట్టే వేడ కట్టుకుని వెళ్ళిపోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మ దర్శనం చేయిస్తాను, మీకు ఆత్మ దర్శనం కలిగేటట్లు చేస్తాను అన్నాడంటే వాడికి తెలియదని అర్థం. ఎవరైనా పొరపాటున కూడా ఆ మాట అన్నారు అంటే మీకు ఆత్మ దర్శనం కలిగిందా అండి, ఆత్మ సాక్షాత్కారం కలిగిందా అని అడుగుతుంటారు చాలా మంది. నన్నే అడిగేవాళ్ళు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు అనుకోండి. ఏం చెప్పాలి వాళ్ళకి? చూడండి, చదువుకొని వాళ్ళు అనమాట. విద్యావంతులైన వాళ్ళు, శాస్త్రం చదివిన వాళ్ళు ఎప్పుడు అడగరట్లా, మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా, ఆర్ యూ రియలైజ్డ్ పర్సన్. ఏమిటి ఆర్ యూ రియలైజ్డ్ పర్సన్, ఏమిటిది, ఏం క్వశ్చన్ అడిగేటప్పుడు కొంత మేధావంతుడిని అనుకుంటాడు. అడిగేటప్పుడు ఎంత తెలివి తక్కువ క్వశ్చన్ అడుగుతున్నానా అని, ప్రశ్న అడుగుతున్నాను అని చెప్పి అనుకోడు. ఆర్ యూ రియలైజ్డ్ అండి, మీకు ఆత్మ సాక్షాత్కారం జరిగిందా? ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది చెప్పండి? నేనే ఆత్మ అనే ఉన్నప్పుడు సాక్షాత్కరించుకోవడం అంటే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అయిపోతుంది. హౌ కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఆబ్జెక్ట్? ఏదైతే ఆబ్జెక్ట్ అన్ని నశిస్తుంది. నేను ఆత్మను చూశాను అంటే, అందుకే పెద్ద పెద్ద మహాత్ముల్ని వీళ్ళు చాలామంది రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిందని చెప్పి పుస్తకాల్లో రాస్తారు. రమణ భక్తులే ఏమని రాస్తారు తెలుసా? రమణుల వారికి 11వ ఏటనే ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆత్మ దర్శనం అయింది అని రాసి ఆయన కించపరచడం అనమాట. వీళ్ళు అనుకుంటారు మనం భక్తులం, రమణ భక్తులం, వారి మీద ఎంత బాగా రాస్తున్నాం పుస్తకాలు అనుకుంటారు వీళ్ళు. పాపం వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోగా ఏం రాస్తారు తెలుసా? ఆయనకి సాక్షాత్కారం అయిందని చెప్పి రాస్తారు. అదే ఆ యొక్క భగవాన్ల వారిని కించపరచడం అనమాట. అందుకని భక్తులందరూ నిజంగా ఉపయోగపడేవాళ్ళు కాదు. అజ్ఞాని భక్తులందరూ కూడా ఆ గురువులు చెప్పిందంతా తీసుకొచ్చి డైల్యూట్ చేసి వాళ్ళకి అర్థమైన భాషలో రాసి, అందుకనే ట్రెడిషనల్ గురువుస్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. శిష్యుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రాయనివ్వరు. వాడికి అర్థమైంది వాడు రాసి తర్వాత ఆయన పోయిన తర్వాత అది ప్రచారంలోకి వస్తుంది. వచ్చింది ఇప్పుడు. చాలా ప్రమాదం ఈ టీచింగ్స్ వల్ల. మనం ఏమనుకుంటాం, రమణ భక్తుడు రాశాడు కనుక రమణుల వారు చెప్పింది అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. మనకు బుద్ధి పెరగదు, ఇంకా అయిపోయింది మన పని అంతే. కనుక అజ్ఞానులకు ఇది తెలిసిన విషయం, జ్ఞానులకు ఇది తెలియని విషయం. అర్థమైందా? ఎందుకు జ్ఞానులకు తెలియని విషయం? ఇది తెలుసుకునేటటువంటి వస్తువు కాదు కనుక. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ టు నో. No one can objectify that Brahman. That Brahman is consciousness. That consciousness is nothing but I, the awarer, the knower, the principle I am, the Atma Swarupam. Not the reflected consciousness, not the body. I, the original consciousness. అది చెప్పబోతున్నారు. ఏమండి మరి ఇటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలుగుతామండి? నోన్ లిస్టు కాదు, అన్నోన్ లిస్టు కాదు, ఇదన్నీ అయ్యే పనేనా అన్నాడు. ఎలా తెలుసుకోవాలంటే ఉపనిషత్తు చెప్తోంది 4వ మంత్రంలో. ఏం చెప్తుందో చూడండి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. వేదాంత శాస్త్రం మొత్తంలోకి ఈ మంత్రం ఏం చెప్పాలి, ఒక జమ్ లాంటిదన్నమాట. ఇంకా ఏం చెప్పచ్చు? ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆటమ్ బాంబ్. ఇంకా ఏం చెప్పచ్చు? ఒక అద్భుతమైనటువంటి
ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని చెప్పేటటువంటి మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రాన్ని శంకరాచార్యుల వారు ప్రతి చోట ఉపయోగిస్తారు. ప్రతిబోధ విదితం మతం. కేనోపనిషత్ అంటే ఉపనిషత్తు పేరు చెప్తే ఏం జ్ఞాపకం రావాలి తెలుసా? ఈ మంత్రం జ్ఞాపకం రావాలి. కేనోపనిషత్ అనగానే ప్రతిబోధ విదితం మతం వచ్చింది అంటే ఆ స్టూడెంట్ క్వాలిఫైడ్ అని అర్థం, వెల్ వెర్స్డ్ అని అర్థం. అంత బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం. అది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి అంటే కేనోపనిషత్ అని చెప్పంగానే ఈ మంత్రం జ్ఞాపకం ఉండాలి అంటే ఈ మంత్రాన్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలి మనం? వినండి, చెప్తాను. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతిబోధ విదితం అంటే ప్రతి అంటే అన్ని, సకల అని అర్థం. బోధ అంటే అంతఃకరణ వృత్తి. బోధ అంటే మన అంతఃకరణంలో మనసులో వచ్చే థాట్ ఉంది చూసారా, వృత్తిని ఆలోచన అంటాం. వృత్తి అన్నా ఆలోచన అన్నా ఒకటే. ఇంగ్లీష్లో ఏమంటాం? థాట్ అంటాం. థాట్ ఎక్కడ వస్తుంది? అంతఃకరణంలో వస్తుంది, మనస్సులో వస్తుంది. బోధ అంటే ఏమిటి? అంతఃకరణ వృత్తి అని అర్థం. మనసులో వచ్చేటటువంటి ఆలోచన, బుద్ధి ప్రత్యయము, అంతఃకరణ వృత్తులు. బోధం బోధం ప్రతి విదితం ప్రతిబోధ విదితం. బోధం బోధం ప్రతి, ప్రతి ఆలోచనకు అని అర్థం. బోధం బోధం అంటే ఆలోచనకు, ఆలోచనకు, ప్రతి ఆలోచనకు అని అర్థం. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పడం చాలా. బోధం బోధం ప్రతి అన్నారు. ఆలోచనకు, ఆలోచనకు, ప్రతి ఆలోచనకు. ఇప్పుడు వచ్చింది ఈ మాట, పొద్దున్న నుంచి జ్ఞాపకమే రాలే. మిమ్మల్ని చూడంగానే జ్ఞాపకం వచ్చేస్తుంది. యువర్ ఆల్ మెచ్యూర్డ్ స్టూడెంట్స్ కదా. ఆలోచనకు, ఆలోచనకు, ప్రతి ఆలోచనకు అన్నారు. విదితం, నీ యొక్క ప్రతి ఆలోచనలో ఈ యొక్క బ్రహ్మస్వరూపం తెలుస్తున్నది అన్నారు. తెలియబడుచున్నది అన్నారు. ఎలా తెలుసుకుంటావు ఈ బ్రహ్మాన్ని? నీ ప్రతి ఆలోచన ఎవరైతే తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకునేవాడు బ్రహ్మం అన్నారు. ఇప్పుడు ఆకులు కదులుతున్నాయి అనుకోండి, చెట్టు కదులుతోంది కదా, కదులుతుంటే ఏమనుకుంటారు? గాలి. గాలి చూశారా మీరు? చూడలేదు కదా. కానీ చెట్టు కదులుతోంది కదండి, ఆకులు కదులుతున్నాయి కదా. దేని వల్ల కదులుతున్నాయి? గాలి వల్ల కదులుతున్నాయి అని చెప్పి ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేశాడు ఒక పూర్వపక్షి. పూర్వపక్షి అంటే ఒక పక్షి అబ్జెక్షనిస్ట్. ఏమండి, ఆత్మ కూడా అట్లాగే ఈ మనస్సుని అన్నింటినీ కదిలిస్తుంటుందా గాలిలాగా అన్నాడు. గాలి కదిలించినట్టు కదిలించదు, గాలి సమక్షంలో అవి కదులుతాయి అన్నాడు సమాధానం. గాలి సమక్షంలో అవి కదులుతాయి కానీ గాలి పోయి కదిలించదు వాటిని. ఆచార్యుల వారు చెప్తారు, శంకరాచార్యుల వారు, అదేవిధంగా ఈ ఆత్మ సమీపంలో ఈ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే ఏ ఆలోచన వస్తూ ఉంటుందో, హే ఆలోచన వస్తున్నది, ఆలోచన ఆలోచన ఆలోచన, థాట్ థాట్, ద థాట్ ఈజ్ ఎవిడెంట్ టు హూమ్? ఏమండి, ఈ ఆలోచన ఉన్నది, నాకు ఇవాళ క్లాసుకు రావాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎవరికండి తెలుసు? మీ ఆలోచన మీకే తెలుస్తుంది కదా. ఆ ఆలోచనని ఎవరైతే విదితం తెలుసుకుంటున్నాడో, విజ్ఞాతం ఎవరికైతే తెలుసో అది ఆ బ్రహ్మం అన్నాడు. చూడండి, ఇప్పుడు ఐ నో మై థాట్ అంటారు మీరు. అది ప్రతిబోధ విదితం అంటే మీ యొక్క ప్రతి ఆలోచనలో కూడా అది తెలుస్తూ ఉంటుంది అన్నారు. ఆ ఆలోచన వచ్చింది అంటేనే ఆలోచన ఎవరు తెలుసుకుంటున్నారు? నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఆ ఆలోచన అనేటువంటిది తెలియబడుతున్నది కదా నాకు. ఎవిడెంట్, ఐ యామ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్ అండ్ ద థాట్స్. ఇప్పుడు థాట్స్ నేను తెలుసుకుంటున్నాను. థాట్ అంటే నేనేమవుతానండి? కర్తనవుతాను. ఓకే, కర్తని.
తెలుసుకునే ఆలోచన ఆబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ పాత లెసన్కి వెళ్ళాలి. ఏదైతే నేను వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్ ఈజ్ కమ్స్ అండర్ ఆబ్జెక్ట్. ఆలోచన, ఏమండి నాకు ఈ ఆలోచన వచ్చిందండి, నేను అడుగుతాను, ఆ ఆలోచనను తెలుసుకునేవాడు ఎవరు? నేనేనండి స్వామిని, పొద్దునుంచి పరిగెడుతున్నాయండి ఆలోచనలు అన్నాడు. అరే పరిగెడుతున్నాయని తెలుసు, కామ్గా ఉన్నాయని తెలుసు, డిస్టర్బ్డ్ ఆలోచనలన్నీ తెలుసు, ఇవన్నీ ఎవరికండి తెలుసు? నాకే తెలుసు అని చెప్తామా లేదా? ఆ నేను అనేదే బ్రహ్మం. అది ప్రతిబోధ విదితం. ప్రతి ఆలోచనకి సాక్షి అన్నారు ఎవరు? నేను. ఐఎమ్ ద విట్నెస్సర్ ఆఫ్ మై ఓన్ థాట్స్. సో థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. ఈ ఒక్క మంత్రం అర్థమైతే చాలు, వేదాంతం అంతా అర్థమైనట్టే. థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. థాట్స్ ఆర్ ఎవిడెంట్ బికాస్ ఆఫ్ మీ. తర్వాత ప్రతిబోధ విదితం మతం. ఏ ఆత్మకైతే సకల ఆలోచనలు గోచరించనో అతడు ఆత్మ. ఏ ఆత్మకు సకల, శంకరాచార్యుల వారి భాష్యం ట్రాన్స్లేషన్ ఇది. ఏ ఆత్మకు సకల ఆలోచనలు గోచరించునో అతడు ఆత్మ. ఈ ఒక్క వాక్యం జపం చేయండి, ప్రతిరోజు నిధిధ్యాసనం చేయండి. ఇట్ విల్ బికమ్ ఎ ఫ్యాక్ట్ ఫర్ యూ. అతడు సకల ప్రత్యయదర్శి. అతడు ఎవరు? అతడు ఎవరండి? ఆ బ్రహ్మం. ఆ బ్రహ్మం ఎవరండి? ఆ బ్రహ్మం సకల అంటే అన్ని, ప్రత్యయ అంటే ఆలోచన, దర్శి అంటే చూసేవాడు. సకల ప్రత్యయదర్శి. ఎందుకంటే తెలుగు సంస్కృతం చాలా క్లోజ్, అందుకని ఐ డిడ్ంట్ ట్రాన్స్లేట్. సకల అంటే తెలుసు కదా, ప్రత్యయం అంటే ఆలోచన, దర్శి అంటే చూసేవాడు. అతడు అంటే ఆ బ్రహ్మము అన్ని ఆలోచనను దర్శించేవాడు, తెలుసుకునేవాడు అన్నాడు. ఇప్పుడు ఆలోచనను దర్శించేవాడు ఎవరండి? ఆలోచనను దర్శించేవాడు బ్రహ్మ అని చెప్పా. రెండో సెంటెన్స్ అడుగుతున్నాను, అతడు ఆలోచనను దర్శించేవాడు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆలోచనను దర్శించేవాడు ఎవరు? అది చెప్పాలి మీరు. బ్రహ్మని ఆత్మ, బ్రహ్మ ఆత్మ అంటే అయిపోతుంది అక్కడ మళ్ళీ మీరు అంతే. ఇప్పుడు మీ ఆలోచనని మీరు దర్శిస్తున్నారా లేదా? మళ్ళీ చెప్తాను, నాకు ఓపికగా చెప్తాను, నాకేం పర్వాలేదు. అతడు సకల ప్రత్యయదర్శి అని చెప్పానండి. అతడు అంటే ఎవరు? దట్ బ్రహ్మన్. ఆ బ్రహ్మము అన్ని ఆలోచనలను దర్శించేవాడు అన్నాం. ఏమండి మీ బ్రహ్మము సకల ఆలోచనలు దర్శించడం తర్వాత ఉంచండి, అసలు నా ఆలోచనలు నేను దర్శిస్తున్నాను కదండి అన్నాడు. ఇట్లా వస్తాను ఇప్పుడు లెసన్. ఏమండి ఆ బ్రహ్మం దర్శిస్తున్నాడు అని చెప్తున్నది శాస్త్రం. వెంటనే తెలియగల వాడికి ఏం ఆలోచన వస్తుంది? ఏమండి నా ఆలోచనలు నేను కూడా దర్శిస్తున్నాను కదా, నా ఆలోచనలు నాకు తెలుసు కదా. అవునయ్యా, అదే నువ్వే ఆ బ్రహ్మం అని చెప్పాలి. చెప్తోంది శాస్త్రం. ఏం చెప్తోంది? ఆ సకల ప్రత్యయాన్ని దర్శించేవాడు బ్రహ్మం అన్నది. కాబట్టి ఉపనిషత్తు ఏం చెప్పాలి నేను? హౌ ఐ హ్యావ్ టు క్లెయిమ్? ఆత్మ ఆలోచన ప్రత్యక్షంగా దర్శించేవాడు ఎవరై ఉంటాడు? నేనే కదా. నా ఆలోచన నేనే కదా దర్శిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అంటే ఆ బ్రహ్మం నేనా? ఓ దట్ ఈస్ వాట్ ఐ యామ్, దట్ కాన్షియస్నెస్ అని చెప్పాలి. అంతేగాని ఇలా చెప్పకుండా గురువు గారు దట్ బ్రహ్మన్ ఈస్ ద విట్నెసర్ ఆఫ్ ఆల్ ద థాట్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. అవునండి, దట్ బ్రహ్మన్ ఈజ్ విట్నెసర్ ఆఫ్ ఆల్ థాట్స్ అని శిష్యుడు కూడా వెళ్ళిపోతాడు. ఈయనకి ఎప్పుడు జ్ఞానం వచ్చేది? దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ ప్రాబ్లం. దట్స్ ఎ టీచర్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ స్టూడెంట్స్ చేత చెప్పించాలి. ఏమని? వీళ్ళకి అర్థమై తీరాలి క్లాసులోనే. లేదు వీళ్ళకేం అర్థం అవుతుంది, వీళ్ళందరికీ ఇంటికి పోయి అర్థం చేసుకుంటారులే అన్నారంటే ఇంక అర్థం కాదు. దట్స్ వై ఐఎమ్ రిపీటెడ్లీ టెల్లింగ్, అతడు సకల ప్రత్యయదర్శి అన్నారు. అతడు ఆలోచనల నుండి దర్శించేవాడు అన్నాడు. ఆలోచనను దర్శించేవాడు అందరూ ఆ బ్రహ్మం అన్నప్పుడు నేను ఆ ఆలోచనను దర్శిస్తున్నాను కదా, కాబట్టి ఆ బ్రహ్మాన్ని నేనై ఉండాలి, వేరే ఇంకొకటి అయి ఉండడానికి వీల్లేదు.
ఇది నెక్స్ట్ స్టెప్. తర్వాత అంతఃకరణాన్ని ఆసరాగా చేసుకొని, అంతఃకరణ ప్రత్యయ ఆసరాగా చేసుకొని అతన్ని ఎరుగవలయను అని శంకరాచార్య వారు చెప్తారు. శంకరాచార్య వారు తెలుగులో రాయలే, సంస్కృతంలో. అంతఃకరణంలో వచ్చేటువంటి ఆలోచనని ఆసరాగా చేసుకుని, ఎలాగైతే చెట్టును చూసి కదులుతుంటే దాన్ని ఆసరాగా చేసుకొని గాలి ఉందని చెప్పారా లేదా? చెప్పామా లేదా? అదేవిధంగా మన అంతఃకరణంలో వచ్చేటువంటి ఆలోచనల్ని ఆసరాగా చేసుకొని, మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఐ యామ్ దట్ బ్రహ్మన్. ఆలోచనలు అనేటువంటి ఇండికేటర్స్, లింగం ఇండికేటర్స్ అన్నమాట. అందుకని ఆ అంతఃకరణ ప్రత్యయ ఆసరాగా చేసుకొని అతన్ని తెలుసుకోవాలి. ప్రత్యయములకు లక్షితుడగును అన్నారు. మన యొక్క ప్రత్యయాలకి లక్ష్యం ఏమిటి? మన ఆలోచనలు ఉండడానికి కారణం ఎవరండి? నేను. కనుక లక్షితుడెవరంటే బ్రహ్మం. ఆ బ్రహ్మస్వరూపం ఆత్మ. దట్ ఈస్ కాన్షియస్నెస్, దట్ ఐ యామ్. ఇప్పుడు ఈ ఆలోచనలే కదా దుఃఖం సుఖం, వీటన్నిటినీ, ఈ దుఃఖం సుఖం అన్నీ ఎవరికండి? ఇప్పుడు చెప్పండి మీరు. మనస్సుకి. నాకు ఆత్మస్వరూపమైన నాకు కాదు. అర్థమైందే? అద్దం పొడుగ్గా ఉంటే ముఖం పొడుగ్గా కనపడుతుంది. ముఖం కూడా పొడుగు అయిపోయిందా మీది? కాలేదు కదా. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. అద్దంలో ముఖం మార్పుగా కనపడుతూ ఉంటుంది. ఆ కనపడే మార్పు అంతా కూడా కారణం మీ ముఖం వలన, అద్దం వలన? అద్దం వల్ల. అయ్యో ఏమిటి నా ముఖం ఎట్లయిపోయింది అంటారా? అనరు. అనకుండా ఫన్నీగా, జోక్గా, చూడు ఆ మిర్రర్ వల్ల ఎట్లయిపోయింది నా ముఖం, ఎట్లా కనపడుతుందో చూడంటారు, కానీ అయిపోయిందని అనరు. అక్కడ ఎవరు ఏడవరు. నో బడీ విల్ క్రై ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ ఫేస్ ఆర్ బ్రాడ్ ఫేస్. వై? యు నో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మిర్రర్. యు ఆర్ ఇంటాక్ట్. ఏమండి, అందులో జ్ఞానం ఉంది కదా, ఈ విషయంలో జ్ఞానం ఉండొచ్చు కదా మనకు. శరీరం కూడా మిర్రర్ లాంటిది. దీంట్లో కలిగేటువంటి అంతఃకరణం రిఫ్లెక్షన్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ దిస్ కర్మ, దిస్ ఫలం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఒరిజినల్ కాన్షియస్కి నాకు కాదు అని చెప్పాలి. అందుకోసం ఈ యొక్క పఠనం. ఓకే, ప్రతిబోధ విదితం అది అర్థం. మతం అంటే సమ్యక్ దర్శనం అన్నది. అంటే ఈ ప్రతి ఆలోచనలో కూడా దాన్ని తెలుసుకోవడమే మతం. అంటే సమ్యక్ దర్శనం, సరిగా తెలుసుకోవడం. ప్రతి ఆలోచనలో కూడా దాన్ని తెలుసుకోగలుగుతాం. ప్రతి ఆలోచనకి వెనుకున్నది ఏమిటి? ఆ బ్రహ్మం. అలా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమిటండి ఫలితం అన్నారు? అమృతత్వం హి విందతే. అమృతత్వాన్ని పొందుతాడు. విందతే అంటే పొందుతాడు. అమృతం, అమృతత్వం అంటే ఏమిటి? ఇమ్మోర్టాలిటీని పొందుతాడు, జీవన్ముక్తిని పొందుతాడు అని అర్థం. ఎప్పుడైతే సరిగా తెలుసుకుంటాడో, సరిగా చదివి సరిగా తెలుసుకుంటాడో అతనికి ఇది ప్రత్యక్షం అవుతుంది. ఆత్మజ్ఞానం తెలుస్తుంది. మళ్ళీ ప్రత్యక్షం అనగానే అక్కడిక్కడ చూడవాకండి. స్వామిని చెప్పారు ప్రత్యక్షం అవుతుంది, ఇప్పుడే కదా ప్రతిబోధ విదితం వినొచ్చాను, ఈరోజు నైట్కి నాకు కరెక్ట్గా 12 గంటలకి ప్రత్యక్షం అవుతుంది ఆత్మ అన్నారంటే నేను ఋషికేశ్ వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఉండను, మెడ్రాస్లో. అట్లా ఎవరు ఎదురు చూడరని ఆశిస్తాను. కనుక అమృతత్వం విందతే. అమృతత్వాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు? ఆత్మనా విందతే వీర్యం. ఆత్మనా అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి మనస్సు ద్వారా అని అర్థం. ఏమండి, ఆ ఆత్మ ద్వారా పొందుతాడు అని అర్థం ఇక్కడ. ఏమండి, నేనే ఆత్మనైతే మళ్ళీ ఆత్మ ద్వారా పొందడం ఏమిటండి అని కన్ఫ్యూజన్ వస్తుంది చూసారా? ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? మనస్సు.
సాధన చతుష్టయ సంపత్తి, వివేక వైరాగ్యము, జ్ఞాన యోగ్యత కలిగినటువంటి మనస్సు ద్వారా, శుద్ధమైనటువంటి మనస్సు కలిగినట్టు ఆ మనస్సు ద్వారా పొందగలుగుతాడు. విందతే అంటే ఏమిటి? పొందుతాడు. ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు. ఎవరు పొందుతాడు? అందరూ పొందలేరు. ఎవరైతే శుద్ధమైన మనస్సు ఉంటుందో, మనస వాచ కర్మణ శుద్ధి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే పొందగలుగుతాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కామం, క్రోధం, లోభం ఇవన్నీ లేకుండా వివేకం కలిగి, వైరాగ్యం కలిగి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలిగిన వాడు, తితిక్ష కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వాడు ఇది పొందుతాడు అని ఆత్మనా అని అర్థం. అటువంటి మనస్సు ద్వారా ఇతను పొందగలుగుతాడు. విందతే వీర్యం. వీర్యం అంటే ఇక్కడ బలం అని అర్థం. జ్ఞాన యోగ్యత, బలాన్ని పొందుతాడు. పొంది ఏమవుతాడు? విద్యయా విందతే అమృతం. ఆ జ్ఞాన సాధన చతుష్టయ సంపత్తి ఉండడం వలన వివేక వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి. ఏమిటిదంతా? ఎక్కడ విన్నాం? ఏ పుస్తకంలో విన్నాం? తత్వబోధ. అవ్వా, తత్వబోధ. తత్వబోధ ప్రైమరీ లెసన్. ఆత్మన బలం పొందుతాడు. ఏది? సాధన చతుష్టయ సంపత్తి ద్వారా బలాన్ని పొంది శ్రవణం చేసి, శ్రవణం ద్వారా జ్ఞానం పొందుతాడు. ఏమిటి? నేను ఈ శరీరాన్ని కాదు, నేను బింబ చైతన్యాన్ని, నేను ప్రతిబింబ చైతన్యాన్ని కాదు అని చెప్పి జ్ఞానాన్ని పొంది, అది విద్య అంటే అక్కడ అర్థం. జ్ఞానం ద్వారా విద్యయా విందతే అమృతం. ఆ జ్ఞానం ద్వారా ఏం పొందుతాడు? జ్ఞాన నిష్ఠని పొందుతాడు. ఎస్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ టు మై టీచర్ ఈజ్ ఫ్యాక్ట్ టు మీ అని అన్నారు. అలా చెప్పాలి. జగర్జ అన్నాడు, గర్జించాలి. అందుకని కేనోపనిషత్తు మంత్రాలు చదివేటప్పుడు కూడా పెద్దగా చదవండి. ఒక్కొక్క మంత్రం కూడా పవర్ఫుల్ మంత్ర. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ టు మై టీచర్ ఈజ్ ఫ్యాక్ట్ టు మీ. ఏదైతే పరమ సత్యమో నా గురువుకి అది నాకు సత్యం అని చెప్పగలిగే స్థితి రావాలి అంటే అమృతం. అది విద్యయా అమృతం. విద్య ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా వస్తుంది? వివేక వైరాగ్యం ఉంటే వస్తుంది. వివేక వైరాగ్యం ఉంటే శ్రవణం చేయడానికి వస్తాడు. వినడానికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు అమృతత్వం విందతే అంటే విదేహముక్తిని పొందుతాడు. జీవన్ముక్తిని పొంది శరీరం వదిలిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు అని అర్థం. అమృతం మీకు తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే అమృతమును అందుకొనును అని ఉంటుంది. ఏమంటే ఎవరైనా వచ్చి అమృతం పాటిస్తారా అని. పుస్తకాలు ట్రాన్స్లేషన్ చదివితే అర్థమయ్యేది కాదు ఇది. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మీ పుస్తకాల్లో చూడండి. అమృతాన్ని పొందుతాడు, అమృతాన్ని అందుకుంటాడు. హీ గెట్స్ దట్ అమృతం. హీ విల్ బికమ్ ఇమ్మోర్టల్. వాట్ యు మీన్ బై బికమ్ ఇమ్మోర్టల్? అందుకని సంప్రదాయ విత్ అలోన్ కెన్ అన్ఫోల్డ్ ద టీచింగ్, నాట్ ఎనీ ఆర్డినరీ టీచర్. వెరీ వెరీ డిఫికల్ట్. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ అలోన్ క్యాన్ రివీల్, అన్ఫోల్డ్ దిస్ టీచింగ్. జ్ఞాన యోగ్యత కలిగి ఆ బలం వల్ల జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి తర్వాత విదేహముక్తి, నో పునర్జన్మ. తర్వాత మంత్రం 5వ మంత్రం. ఇహ చేదవేదీదథ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి. ఇహ ఇక్కడ, అథ ఈ జన్మమునందు, ఇహ అంటే ఈ జన్మములో, అవేదీ చేత్, అవేదీత్ చేత్ తెలుసుకున్న ఎడల, తెలుసుకుంటే, అథ సత్యం అస్తి ఈ మానవ జన్మకి సార్థకత ఉన్నట్లు అని అర్థం.
ద హోల్ హ్యూమన్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్. అదే అర్థం. సత్యం అస్తి. పుట్టినందుకు ఏదో జీవితానికి ఒక సార్థకత సంపాదించుకున్నానండి, మనిషిగా పుట్టినందుకు ఒక సత్యం అన్నమాట, సార్థకత అని అర్థం. ఈ మానవ జన్మ యొక్క సార్థకత, సార్థక్యము ఉంటుంది ఎప్పుడు? ప్రతిబోధ విదితం అని తెలుసుకుంటే. లేకపోతే ఏమిటి? నచేదీత్ ఇహ అవేదీత్, నచేత్ ఇహ అవేదీత్ చేత్. అంటే ఇక్కడ గనక ఈ జన్మలో గనక ఇహ న అవేదీత్ చేత్, ఈ జన్మమున తెలుసుకోకపోతే, ఈ మానవ జన్మలో గనక తెలుసుకోకపోతే మహతీ వినష్టి, అది చాలా నష్టమైనటువంటిది. అంటే ఆ మనిషి చాలా నష్టాన్ని పొందిన వాడితో సమానం. ఇదే అకార్డింగ్ టు వేదాంత సక్సెస్ మీన్స్ వాట్? రియల్ సక్సెస్ ఈజ్ దిస్. మహతీ వినష్టి, బిగ్ లాస్, హ్యూజ్ లాస్. చెప్పాలి పెద్దగా, హ్యూజ్ లాస్. మహతీ వినష్టి అంటే ఇట్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ ఇఫ్ ఐ డోంట్ నో దిస్ ఇన్ దిస్ లైఫ్. మహతీ వినష్టి. ఏమని తెలుసుకోవాలి? భూతేషు భూతేషు విచిత్య ధీరాః. ప్రతి ఒక్క జీవరాశి యందు, భూతేషు ప్రతి ఒక్క శరీరమునందు, భూతేషు ప్రతి ఒక్క శరీరమునందు కూడా ధీరాః జ్ఞానులు, వివేకవంతులు, విచిత్య తెలుసుకొని, అస్మాన్ లోకాత్ ప్రేత్య ఈ లోకమును విడిచిపెట్టి, అమృతా భవంతి అమృతత్వమును పొందుతారు, అంటే విదేహముక్తి పొందుతారు అని అర్థం. అది మీనింగ్, వర్డ్ టు వర్డ్ మీనింగ్. ధీరాహ అంటే ఎవరైతే కష్టపడి ఈ తత్వాన్ని తెలుసుకుంటారో అని అర్థం. ధీరులు, నాట్ వీక్ మైండెడ్ పీపుల్, ధైర్యవంతులు, ఇంటలెక్చువల్లీ సటిల్ మైండెడ్ పీపుల్ అని అర్థం. ఇంటలెక్చువల్లీ షార్ప్, వెరీ వెరీ స్ట్రాంగ్, స్టబర్న్, స్టడీ, కమిటెడ్, సిన్సియర్ స్టూడెంట్స్ అని అర్థం. ధీరాహ అంట సూక్ష్మ బుద్ధి కలవాళ్ళు అని అర్థం. వాళ్ళు ఈ యొక్క తత్వమును, ఆత్మతత్వాన్ని తెలుసుకొని, అస్మాత్ లోకాత్ అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ లోకాన్ని విడిచిపెడతారు అన్నారు. ఈ లోకాన్ని విడిచిపెడతారంటే మొదటి అర్థం ఏమిటంటే ఈ స్థూల శరీర అభిమానాన్ని విడిచిపెడతారు, సూక్ష్మ శరీర అభిమానాన్ని విడిచిపెడతారు అని అర్థం. తెలుసుకున్న తర్వాత అది జీవన్ముక్తి. రెండవ అర్థం ఏమిటంటే ఈ శరీర త్రయాన్ని మిథ్యా అని తెలుసుకోవడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తులవుతారు అని అర్థం. మొదటి అర్థం ఏమిటి? ఈ స్థూల సూక్ష్మ శరీర అభిమానం లేకుండా, అహంకారం మమకారం లేకుండా, రెండు కారాలను తీసేస్తారు వాళ్ళు ఇంటలెక్చువల్గా. అహంకారం మమకారం లేకుండా, శరీర అభిమానం లేకుండా ఉంటారు. రెండో అర్థం ఏంటి చెప్పాను? మూడు శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాల మూడింటిని మిథ్యా అని తెలుసుకొని ఆ శరీరాల నుంచి విడిపడి విదేహముక్తులవుతారు. మళ్ళీ మాతృగర్భంలో ఎక్కడ ఏ యొక్క యోనిలో ప్రవేశించరు, గర్భంలో పడరు. మళ్ళీ 10 మాసాలు మోసి నానా అగచాట్లు పడటం అనేటువంటిది ఉండదు వాళ్ళకి అని అర్థం. ఇది అసలు అర్థం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకా కొన్ని సటిల్ పాయింట్స్ ఐ విల్ టెల్. శంకరాచార్య చెప్పేటువంటివి ముఖ్యమైన ఇంపార్టెంట్ కరోలరీస్. ఇదన్నీ మంత్రాల అర్థం, వర్డ్ టు వర్డ్ అర్థం తెలుసుకుంటే మనం తెలిసేవి కాదు. ఎలా తెలుసుకోవాలి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. నోవర్ హుడ్, తెలుసుకునేవాడిని నేను, తెలుసుకునేవాడు నోవర్నెస్. ప్రమాత అంటాం సంస్కృతంలో, తెలుసుకునేవాడిని ఏమంటాం? ప్రమాత అంటాం. నోవర్ హుడ్ని ఏమంటాం? నోవర్నెస్ని ప్రమాతృత్వం అంటాం.
మ్యాన్హుడ్, ఉమెన్హుడ్ అంటాం చూసారా, అది కలిగినటువంటి వాడని. ద హుడ్ అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, వాట్ ఇట్ డినోట్స్. ద హుడ్ అనేటువంటిది ఏంటి డినోట్ చేస్తుంది? దట్ విచ్ పొసెస్ అని అర్థం కదా. ఉమెన్ హుడ్ అంటే స్త్రీత్వం, హ్యూమన్ హుడ్ అంటే మానవత్వం. అంతే కదా హుడ్ అంటే. అదే కాబట్టి తెలుసుకునేవాడిని ప్రమాత అంటాం, నోవర్. నోవర్ హుడ్ని ఏమంటాం? ప్రమాతృత్వం అంటాం. ఆ ప్రమాతృత్వంలో తృత్వం తీసేయండి. నోవర్ హుడ్లో హుడ్ తీసేస్తే పాముకు కూడా ఉండేది ఏమిటి? పడగ, హుడ్. ఆ హుడ్ తీసేయండి, అహంకారం తీసేస్తే ఏమవుతుంది? ప్రమాతృత్వంలో తృత్వం తీసేయండి, ఏముంటుంది? ప్రమా ఉంటుంది. ప్రమా అంటే సంస్కృతంలో, ప్రమా అంటే ప్రమా సంస్కృతం పదం, దాన్ని తెలుగులో జ్ఞానం అంటాం. ప్రమా అంటే జ్ఞానం. ద నోవర్, ఐఎమ్ ద నోవర్. ప్రమాత, ప్రమాతృత్వం. ఇప్పుడు ఈ క్లిప్ ఉందనుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఈ క్లిప్ని తెలుసుకుంటున్నాను. ఐఎమ్ ద నోవర్ ఆఫ్ దిస్ క్లిప్. క్లిప్ ఈజ్ నోన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నేను తెలుసుకుంటున్నాను ఈ క్లిప్ని. అవునండి. ఈ తెలుసుకోవడం అనేటువంటిది ఎంతసేపు ఉంటుందంటే, ఎంతసేపు అయితే నా ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో, యాజ్ లాంగ్ యాజ్ దర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ యామ్ ద నోవర్. ఎలాగైతే మా పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు, వాట్ యామ్ ఐ? మదర్. పిల్లలు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోయినాను అనుకోండి, యాజ్ ఎ టీచర్గా, వాట్ యామ్ ఐ? ఐమ్ ఏ మదర్, ఐఎమ్ ఏ టీచర్. కాబట్టి మదర్హుడ్ హ్యాస్ గాన్, టీచర్హుడ్ హ్యాస్ కమ్. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ గో టు మై ఫాదర్స్ హౌస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫాదర్, డాటర్, డాటర్హుడ్. కాబట్టి ఈ యొక్క స్టేటస్లు అన్నీ మారుతున్నాయి చూసారా. ఈ స్టేటస్లు అన్నీ తీసిస్తే ఐఎమ్ యాజ్ ఐ రిమైన్. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉన్నంతసేపు ఐఎమ్ నోవర్. ఐఎమ్ నోవర్ ఆఫ్ ద మైక్, ఐఎమ్ నోవర్ ఆఫ్ ద క్లిప్, ఐఎమ్ నోవర్ ఆఫ్ ద బుక్, ఐఎమ్ నోవర్ ఆఫ్ ద డెస్క్, ఐఎమ్ నోవర్ ఆఫ్ దట్ పర్సన్, ఐఎమ్ నోవర్ ఆఫ్ దట్ ప్లాన్. నేను తెలుసుకునేవాడిని, తెలుసుకునేవాడిని, తెలుసుకునేవాడిని. ఏమండి, మీరు తెలుసుకునేవాళ్ళు అని అనడానికి వాట్ యు రిక్వైర్, వాట్ ఇట్ ప్రీసపోజెస్. తెలుసుకునేవాడికి తెలుసుకునే తత్వం, వాడి హ్యాస్ టు హోల్డ్ దట్ నోవర్హుడ్. వాట్ ఇట్ ప్రీసపోజెస్, వాట్ ఇట్ ప్రీసపోజెస్. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అన్నాను అనుకోండి, మీరు అడుగుతారు ఏమని? ఏం తెలుసుకుంటున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్లీ, నేను తెలుసుకుంటున్నాను. అవును స్వామిని, తెలుసుకుంటున్నాను అన్నారు, ఏం తెలుసుకుంటున్నారు? యూ హ్యావ్ టు సే వాట్. క్లిప్ని తెలుసుకుంటున్నాను చెప్పాలా లేదా? అమ్మా నేను తెలుసుకున్నానమ్మా అంటాడు ఇంటికి వచ్చే అబ్బాయి. ఏం తెలుసుకున్నావురా అన్నాడు. మ్యాథ్స్ తెలుసుకున్నానమ్మా అంటాడు. కెమిస్ట్రీ తెలుసుకున్నాను అంటాడు. స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాను అంటాడు. తెలుసుకున్నాను అంటాడు. అంటే తెలుసుకున్నాను అని చెప్పాలి అంటే వాట్ ఇట్ ప్రీసపోజెస్, దానికి ముందు ఏముండాలి? వాట్ ఇట్ రిక్వైర్స్, there must be some object. Without object there is no knower. అది కాబట్టి ప్రమాతృత్వం ఉండాలి అంటే, నేను ప్రమాత అని చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, హూ యామ్ ఐ? ప్రమాత లేదు, నేను తెలుసుకునేవాడిని అనేటువంటి ఉండదు. కానీ నేను ఉంటానా ఉండనా? ఉంటాను. అది నేను. కాబట్టి తెలుసుకునేవాణ్ణి అనేటువంటిది కూడా టెంపరరీ పోస్ట్.
దాన్ని తెలుగులో చెప్పాలి అంటే ప్రమాతృత్వంలో నుంచి తృత్వం తీసేస్తే ప్రమా అవుతుంది. ఆ ప్రమా అంటే జ్ఞానం, ఆ జ్ఞానమే నా స్వరూపం. నేను చైతన్య రూపమైన ప్రజ్ఞాన బ్రహ్మమును అంటే ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్, ఐ విల్ ట్రై టు పుట్ ఇన్ ఇంగ్లీష్, ఓకే, ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ known, from the standpoint of the known object, knower, temporarily I enjoy the knower status. From the standpoint of the known object, I temporarily enjoy the what status? Knower status. Temporarily. I am knower of the clip. Now clip తీసేసాను. I am knower of the clock తీసేసాను. I am knower of the mic. I am knower of the paper. ఆబ్జెక్ట్లన్నీ పోతూ ఉండొచ్చు, కానీ అవి లేనప్పుడు నేను నోవర్ నవుతానా? కాను. నేను ఎలా ఉంటాను? ఏమి తెలుసుకునేవాడిని కాదు, నేను అలా ఉంటాను అంతే. అదిదా ప్రమా. ప్రమా అంటే నాలెడ్జ్, ప్రమాత అంటే నోవర్, ప్రమాతృత్వం అంటే నోవర్హుడ్. ఏం తెలుసుకుంటున్నాను? ప్రమేయం తెలుసుకుంటున్నాను. ఇది ప్రమేయం, ఆబ్జెక్ట్. ఈ మూడు వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రమాత, నోవర్, ప్రమేయం, నోన్ ఆబ్జెక్ట్. హౌ యు ఆర్ నోయింగ్? త్రూ ద ఐస్, ప్రమాణం. కాబట్టి నోవర్హుడ్ కూడా టెంపరరీ. కాబట్టి ఏ వస్తువు లేకపోతే నేను తెలుసుకునేవాడిగా ఉండే అర్హత నాకు ఉండదు. తెలుసుకునేవాడి అర్హత ఏమిటి? తాత్కాలికమైనటువంటిది. అర్థమైంది అనుకుంటాను. ఇంకొకటి చెప్పే టైం లేదు, కానీ ఐ విల్ ఇంట్రడ్యూస్, దెన్ ఐ విల్ పుట్ ఇట్ నెక్స్ట్ క్లాస్. దెర్ ఆర్ 2 types ఆఫ్ వర్డ్స్. 2 రకాలైన పదాలు ఉన్నాయి. 2 రకాలైన పదాలు. ఒకటి ఏంటంటే పరిచయం చేసే పదాలు, వర్ణించే పదాలు. ఇంట్రొడక్షన్, వర్డ్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అండ్ వర్డ్స్ ఆఫ్ డిస్క్రిప్షన్. వెరీ ఇంపార్టెంట్. వర్డ్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్, వర్డ్స్ ఆఫ్ డిస్క్రిప్షన్. వర్డ్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఏమంటాము అంటే పరిచయం చేసే పదాలు అంటాం. ఇవన్నీ ట్రాన్స్లేషన్ చేసి నేను పదాలు తెలుగులో, ఎంత కష్టం తెలుసా, ఇక్కడ పుస్తకాల్లో దొరకవు ఇవి. అండ్ డిస్క్రిప్షన్ వర్డ్స్ అంటే వర్ణించే పదాలు. ఈ 2 పదాలు అంటే ఏమిటి? వర్ణించే పదాలు అంటే ఏమిటి? పరిచయం చేసే పదాలు అంటే ఈ వేద పదాలు ఈ రెండిట్లో దేంట్లోకి వస్తాయి? అది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.